ప్రస్తుత డిజిటల్ యుగంలో వయస్సుతో సంబంధం లేకుండా సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సెల్ ఫోన్ వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోంది. ఇక ఆన్లైన్ వినియోగం ద్వారా యువత, చిన్నపిల్లలు మంచి మార్గంలో కంటే ఎక్కువగా చెడు మార్గంలోకే వెళ్తున్నారన్నది జగమెరిగిన సత్యం. అయితే తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి వింటే ఆశ్చర్యపోక మానరు. ఎందుకంటే ఓ యువకుడు సెల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూసి తట్టుకోలేక సొంత పిన్నిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా ఆ విషయం ఎవరికైనా చెబుతుందేమో అని భయపడి పిన్నిని హత్య చేశాడు. ఈ భయంకరమైన సంఘటన కర్ణాటక బిలియూరులోని దర్గాసులో నివాసముంటున్న హేమావతి ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. గుండెపోటు అంటూ అక్క కొడుకు చెప్పసాగాడు. అయితే ఆమె పెనుగాడినట్టు గుర్తించటంతో పాటు పిల్లాడి ముఖంపై గాయాలు ఉండటంతో హేమావతి భర్త విఠల్పై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా మైనర్ అబ్బాయిపై అనుమానం వ్యక్తం చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెలవులు కావటంతో పిన్ని అయిన హేమవతి ఇంటికి వెళ్లాడు 10వ తరగతి చదువుతున్న అక్క కొడుకు. ఫోన్ చేతిలో ఉండటంతో ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తుండేవాడు. ఓ రోజు రాత్రి పిన్నిపై కన్ను వేశాడు. ఆమె నిద్రపోయాక శారీరక వాంఛ తీర్చుకునేందుకు ఆమెను అసభ్యంగా తాకాడు. శరీరంపై ఏదో పాకుతుంది అనుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి పిన్ని లేచి చూస్తే పిల్లాడు చేతులతో తన శరీరాన్ని తడుముతున్నాడు. దీంతో కోపంతో రగిలిపోయిన హేమవతి, ఏంటి నువ్వు చేస్తున్న పని అంటూ మందలించింది. వెళ్ళు, నిద్రపో అంటూ తిట్టింది. అయితే తాను చేసిన పని గురించి అమ్మనాన్నలకు, ఇరుగు పొరుగుకు పిన్ని చెబుతుందని, తనకు అవమానం భయంతో ఆమె నిద్రపోయిన కాసేపటికే ఆమె మంచం దగ్గరకు వెళ్లి మెడ నొక్కి ఊపిరాడకుండా చేశాడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నించే క్రమంలో అతడి ముఖంపై చేయి పెట్టి గీరటంతో మైనర్ అబ్బాయికి గాయాలయ్యాయి. అనంతరం గుండెపోటుతో పిన్ని చనిపోయిందంటూ చెప్పసాగాడు. మెడపై గాయాలుండటంతో అతడి తండ్రి ఫిర్యాదు చేయటంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి అబ్బాయితో నిజం కక్కించారు. తల్లిదండ్రులు కౌమార దశలో ఉన్న పిల్లలకు ఫోన్ ఇవ్వటం వల్ల కొన్ని వెబ్సైట్లకు అడిక్ట్ అయిపోయి చిన్నతనంలోనే ప్రేమ, పెళ్లి, సెక్స్ అంటూ అన్ని విషయాలు చాలా స్పీడుగా తెలుసుకుంటున్నారు. కామవాంఛతో రగిలిపోతున్నారు. అంతేనా, వావి వరుసలు కూడా మరిచిపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. సో చిన్నపిల్లలకు ఫోన్ ఇచ్చే తల్లిదండ్రులు కాస్త ఆలోచించి ఇవ్వండి. వారి ఫోన్స్ని, పిల్లల స్నేహితులను ఓ కంట కనిపెడుతూ ఉండండి.